ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ షాక్. ఎటు తేల్చుకోలేకపోతున్నారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ పాలిటిక్స్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు రేపుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ తతంగం బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేసేందుకు నిబంధనలు తుంగలోకి తొక్కి విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడారని సిట్ గుర్తించింది. ఈ కేసులో అధికారులు దర్యాప్తు జోరు పెంచగా ఓ అంశం బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతుంది. టాక్ వినిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ దుమారం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయిలకు పాకుతుండడంతో బీఆర్ఎస్ పాత అనుచరులు టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తుంది. విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు ప్రస్తుతం సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. గత వారం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు తన నియోజకవర్గం అత్యంత సన్నిహితంగా ఉన్న ఇద్దరు మైనారిటీ నేతల వాంగ్మూలాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరు గతంలో బీఆర్ఎస్లో అండగా ఉండ ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ మంత్రి ఎర్రబెల్లి మాజీ అనుచరుడు బిల్లా సుధీర్ రెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. గతంలో ఎర్రబెల్లి వెంట నడిచిన బిల్లా విభేదాల కారణంగా కాంగ్రెస్లో చేరారు. ఇవాళ సిట్ ముందుకు బీజేపీ నేతలు కేసు విచారణ కీలక దశకు చేరుకోగా ఇవాళ మాజీ మంత్రి అనగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. గతంలో హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్పేసి ఈటల ఆరోపించారు. ఇవాళ బీజేపీకి చెందిన మరికొంతమంది నేతల సాక్ష్యాలు సైతం సిట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన నేపథ్యంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారు, నాటి సీఎం కేసీఆర్ పాత్రపైన ఏదైనా బాంబు పేల్చబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఈ కేసులో గులాబీ పార్టీకి అన్ని వైపులా ఊచు బిగుస్తుంది. ఇక వేళ